ఇది నిజంలో ఇప్పుడు ర్యాపిడ్ న్యూస్ చూద్దాం. ఇరాన్ అమెరికా మధ్య దాడులు తాత్కాలికంగా ఆగినా మాటల తూటాలు మాత్రం పేలుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టార్గెట్ గా ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడా నివాసం సురక్షితం కాదని, అధ్యక్షుడు సన్బాత్ చేస్తున్న టైంలో ఒక డ్రోన్ ట్రంప్ ని ఢీకొట్టవచ్చని హెచ్చరించింది. ఇరాన్ పై అమెరికా దాడి చేసిన టైంలో అమెరికా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ హెచ్చరించింది. రీసెంట్ గా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సలహాదారు జావద్ లారిజానీ కీలక వ్యాఖ్యలు చేశారు. మారేలాగో రిసార్ట్ లో ట్రంప్ సన్బాత్ చేస్తున్న టైంలో ఒక డ్రోన్ ఆయన ఢీకొట్టవచ్చని హెచ్చరించారు. ఇది చాలా ఈజీ అని వ్యాఖ్యానించారు. 2020లో ఇరానియన్ టాప్ జనరల్ ఖాసిం సులేమానీ హత్యలో ట్రంప్ పాత్ర ఉందని ఆరోపిస్తూ ఆయన ఈ హెచ్చరికలు చేశారు. లారిజానీ వ్యాఖ్యలపై ట్రంప్ స్పందించారు. ఆయన వ్యాఖ్యలను ముప్పు అని అనుకుంటున్నానని, వాస్తవానికి అది నిజమో కాదో తెలియదు అన్నారు. తనకు 7 ఏళ్ల వయసులో ఉండగా సన్బాత్ కు వెళ్లానని, సన్బాత్ తనకు అంతగా ఇష్టం ఉండదని చెప్పారు. 2020లో కోవిడ్ మహమ్మారి తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో చైనా నిఘా సంస్థ తరపున అమెరికాకు చెందిన కోవిడ్ వ్యాక్సిన్ రహస్యాలను దొంగలించిన హ్యాకర్ జూ జేవేను ఇటలీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనిపై అమెరికా అంతర్జాతీయ వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో మిలన్లోని మాల్పెన్సా విమానాశ్రయంలో అతనిని అరెస్ట్ చేసినట్టు ఇటాలియన్ అధికారులు తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్లు, చికిత్స, పరీక్షలపై పరిశోధనలు నిర్వహిస్తున్న అమెరికాకు చెందిన విశ్వవిద్యాలయాలు, రోగనిరోధక శాస్త్రవేత్తలు, వైరాలజిస్టులను లక్ష్యంగా చేసుకుని చైనా రాష్ట్ర భద్రతా మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు జేవే పనిచేశారని అమెరికా ఆరోపిస్తోంది. చైనాలో తలదాచుకుంటున్న జాంగ్ యూ అనే మరో హ్యాకర్ కూడా ఈ కార్యకలాపాల్లో పాల్గొన్నాడనే ఆరోపణలు ఉన్నాయి. హ్యాకింగ్ కు సంబంధించిన అభియోగాలను ఎదుర్కొంటున్న జేవేను అమెరికా న్యాయశాఖ మిలాన్ కోర్టులో హాజరుపరిచింది. వచ్చే ఏడాది నుంచి అమెరికా వీసా ఫీజులను భారీగా పెంచనుంది. ఇటీవల అమెరికా ప్రభుత్వం వన్ బిగ్ బ్యూటిఫుల్ చట్టాన్ని తీసుకురావడంతో వీసా ఫీజులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దాదాపు 21,000 రూపాయలను సెక్యూరిటీ డిపాజిట్ రూపంలో అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థి వీసాలతో పాటు B1, B2 ఎక్స్చేంజ్ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే విదేశీయులు తప్పనిసరిగా ఈ సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సిందేనని ట్రంప్ సర్కార్ ప్రకటించింది. ఈ ఫీజుని వీసా మంజూరు చేసేటప్పుడు హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగం వసూలు చేస్తుంది. వీసా పొందాక ఆయా వీసాదారులు సంబంధిత కఠిన నిబంధనావళిని ఖచ్చితంగా పాటించినట్టు ప్రభుత్వం భావిస్తే ఈ ఫీజుని తిరిగి ఇచ్చేస్తారు. 2026 ఏడాదికి మాత్రమే ఫీజుని 250గా నిర్ణయించారు. ఆ తర్వాత ఏడాది ద్రవ్యోల్బణం, వినియోగదారుల ధరల సూచీకలకు అనుగుణంగా ఫీజును పెంచే అవకాశం ఉంది. గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో పెన్సిల్వేనియాలో డొనాల్డ్ ట్రంప్ పై కాల్పుల ఘటనకు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల వైఫల్యమే కారణమని దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో ఆ సమయంలో విధుల్లో ఉన్న 6గురిని సస్పెండ్ చేస్తూ సీక్రెట్ సర్వీస్ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ మ్యాట్ క్వీన్ వెల్లడించారు. వీరందరినీ భవిష్యత్తులో కీలక విధులకు దూరంగా ఉంచుతామని చెప్పారు. బట్లర్లో జరిగిన ఘటనకు పూర్తి బాధ్యత సీక్రెట్ సర్వీసేనని స్పష్టం చేశారు. అదో ఆపరేషనల్ వైఫల్యమని అంగీకరించారు. మరోసారి ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడతామని చెప్పారు. ట్రంప్ పై దాడి జరిగి మరో 3 రోజుల్లో ఏడాది పూర్తి కానున్న వేళ సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ ఈ నిర్ణయం వెలువరించింది. ట్రంప్ పై కాల్పులు అమెరికా అధ్యక్ష ఎన్నికలను మలుపు తిప్పాయి. ఈ ఘటన తర్వాత ట్రంప్ పాపులారిటీ బాగా పెరిగింది. బిలియనీర్ ఎలన్ మస్క్ వంటి వారు ఆయనకు బహిరంగంగా మద్దతు ప్రకటించి ప్రచారంలో పాల్గొన్నారు.